పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి విచ్చేసిన తమ్ముళ్లకు చెల్లెళ్లకు పేరు పేరున కొంత ఇరుకాటమైన చలౌపిక కూర్చున్న చంటి పిల్లలతో కూర్చున్న మా ఆడబిడ్డలకు పేరు పేరున నమస్కారం. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత పరకాల రావడం, మీ అందరినీ కలుసుకోవడం, అది కూడా 500 మంది అంటే 500 మంది ఉంటారు అనుకున్నా. మరి ఇక్కడ చూస్తేనే 3,000-4,000 మంది కిక్కిరిసిపోయి ఇది కార్యకర్తల సమావేశం అన్నట్టుగా మా ధర్మన్న కూడా ఉపన్యాసం దంచిపారేసింది. అక్కడ రమణారెడ్డి గారు భూపాలపల్లిలో కార్యకర్తల సమావేశం ఉంది. ఇప్పుడే ధర్మారెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పినారు. ఒకనాడు వరంగల్లు అంటే అజంజాహి మిల్లు గుర్తొచ్చేది. ఒకనాడు వరంగల్లు అంటే ఈ ప్రాంతంలో ఉండే మన చేనేత కళాకారులు, చేనేత కార్మికులు, చేనేత కుటుంబాలు తమ రక్తాన్ని చెమటను దారపోసి మనిషికి సభ్యతతో ఉండే విధంగా ఒక బట్టలందజేసే మన పద్మశాలి సోదరులు వాళ్ళందరూ కూడా ఒకనాడు వరంగల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. అజంజాహి మిల్లు అద్భుతంగా ఒకనాడు మరి భారతదేశానికి బట్టలు అందించిన మిల్లు. అట్లాంటి పరిస్థితి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చేరిన తర్వాత ఆ మిల్లును ఇనుప సామాన్ల కింద అమ్ముకునే దుస్థితి వచ్చింది. మూతపడ్డ తర్వాత ఆయన దాన్ని ఉన్న భూమిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకొని దాన్ని కూడా కథం పట్టించింది. మనోళ్ళు ఇక్కడుండే పద్మశాలి సోదరులు ఎక్కడెక్కడికో వలస పోయినరు. సూరత్ పోయినరు, గుజరాత్ పోయినరు, ఇంకాడుకో షోలాపూర్కు, భివాండికి పోయి బతుకు తెరువు కోసం అక్కడికి పోయిన పరిస్థితి. మొత్తం తరతరాలు బట్టనేసినోళ్ళు, తరతరాలు నైపుణ్యం ఉన్నోళ్ళు, అద్భుతమైన కళాకారులు ఇక్కడ బతుకు తెరువు లేక ఆనాడు వలసపోయిన పరిస్థితి. అందుకే పెద్దలు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక మళ్ళా వాళ్ళందరూ వాపసు వచ్చేటట్టు, అజంజాహి మిల్లును మరిపించేటట్టు ఇదే వరంగల్ జిల్లాలో భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయుల పేరుతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అక్టోబర్ 2017లో ఇక్కడే మీ పరకాల నియోజకవర్గంలోనే ఆనాటి మీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారి చొరవతో సాంకేతిక ఈ 2 మండలాల మధ్య 14,000-1,500 ఎకరాల స్థలాన్ని ఏ దృష్టిలో రైతుల దగ్గర పోయి భారతదేశంలోనే పెద్దదైన మనం పెట్టుకున్న తర్వాత కొంతకాలానికి కరోనా వచ్చింది. కరోనా వచ్చినా ఎంబడబడి కిటెక్స్ లాంటి సంస్థ 2,400 కోట్ల పెట్టుబడి ఇక్కడే పెట్టేటట్టుగా వాళ్ళను ఒప్పించినాం. అట్లాగే కొరియా సంస్థ యంగ్ వన్ అనే సంస్థ వాళ్ళని పట్టుకొచ్చినాం, వాళ్ళతో కూడా ఒప్పందం చేసుకున్నాం. అట్లాగే బొంబాయికి సంబంధించిన సంస్థ గణేష అనే సంస్థ వాళ్ళందరినీ ఒప్పించి మొత్తానికి 2022-23 టైంలో ఒక యూనిట్ ను కూడా ప్రారంభం చేసినాం. సరే, ఇప్పుడే అన్న చెప్పినట్టు వడ్డిచ్చిందంతా కేసీఆర్ గారు మంచిగా బ్రహ్మాండంగా మొత్తం పల్లెంలో అన్నము కూరలు అన్ని వండి పెట్టినాక ఆయనతో గవర్నమెంట్ మారిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. పర్వాలేదు, కానీ జరుగుతున్నది ఏంది? మొన్ననే నేను చూసిన కిటెక్స్ సంస్థ ఒక ప్రకటన ఇచ్చింది, 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని. నిజంగా నా గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఆ సంస్థను పట్టుకురావడంలో ఎంత శ్రమ చేసినామో, ఏ రకంగా పనిచేసినామో నాకు తెలుసు, మీకు తెలుసు. అందుకే ఆ సంస్థ 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నది అంటే సంతోషపడ్డం, సంబరపడ్డం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళకే ఇయ్యాలి, మీ వాళ్ళకే ఇయ్యాలి అని లెక్కలు రాసి బెదిరించి ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉన్న సంస్థలు కూడా మరి పారిపోయే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఒక పరిశ్రమను తేవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇవాళ పరిశ్రమను పంపించుడు ఈజీ, 2 చెడ్డ మాటలు మాట్లాడు ఎంతసేపు, మంచి మాటలు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి మా దగ్గర బంగారం అసలు పత్తి ఉన్నది, శక్తివంతంగా పనిచేసే మా అమ్మాయిలు, మా ఆడబిడ్డలు ఉన్నారు, అదే విధంగా నైపుణ్యంతో పనిచేసే మా చేనేత కళాకారులు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఇక్కడికి రాండి, మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం, మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఒప్పించి మెప్పించి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి వాళ్ళని తీసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత ఇలా చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మనమేమో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం మనం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఆ ఉద్యోగాలు కొల్లగొట్టాలి, ఎట్లా పైసలు సంపాదించాలి, ఈ పనిలో పడ్డరు వాళ్ళు. నాకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక కాలువ ఉన్నది. కాలువ ఆ కాలువ పనుల కోసం
137 కోట్ల రూపాయలతోని జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే టెండర్ పిలిచిండ్రు, ఫైనల్ చేసిండ్రు. 137 కోట్లు ఖర్చు అవుతుంది, కాలువ అవుతుంది, కానీ ఒప్పందం కూడా చేసుకున్నారు. జనవరి 24 నాడు ఒప్పందం అయింది. సరిగ్గా 2 నెలలు కూడా తిరగలే. మార్చి 22 నాడు ఆ ఒప్పందం రద్దు చేసి దీనికి 137 కాదు, దీనికి 297 కోట్లు కావాలని చెప్పి 160 కోట్లు పెంచి కాలువ దవ్వలే, తట్టెడు మట్టి తీయలే, ఒక్క ఇటుక వేర్వలే. ఇదే ప్రభుత్వం, అదే ఇంజనీర్లు, అదే మంత్రి, అదే ఎమ్మెల్యే జనవరిలో 137 కోట్లు, మార్చికి వచ్చే వరకు 297 కోట్లు, అంటే దగ్గర 300 కోట్లు. అంటే పెంచిన మొత్తం ఎంత? 160 కోట్లు పెంచి అందులో ఇవాళ డబ్బులు దొబ్బే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారనే మాట నేను మీకు చెప్తా ఉన్నా. మనమేమో పార్కు కట్టి ఉద్యోగాలు ఇవ్వాలి, పార్కు కట్టి ప్రజలకు మేలు చేయాలని మనం చూస్తే, అదే పార్కులో ఒక మూలకెళ్ళిపోయే కాలువల 170 కోట్లు 160 కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండుపాలెం బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనే మాట కాంగ్రెస్ వాళ్ళు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కనుక జాగ్రత్తగా లేకపోతే, అడగకపోతే, నిలదీయకపోతే, తప్పకుండా ప్రశ్నించకపోతే మరి ఈ దోపిడీ ఆగది. నేను శాసనసభలో, శాసన మండలిలో రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని తప్పకుండా మేము లేవనెత్తుతాం. తప్పకుండా మీ పరకాలలో జరుగుతున్న ఈ దోపిడీ గురించి తప్పకుండా రేవంత్ రెడ్డిని గల్లబట్టి అడుగుతామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే మీరు చెప్పిండ్రు ఇప్పుడు మంచి మాట, ఇక్కడ ఎవరికైతే శిక్షణ వచ్చిందో, ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలు ఉన్నారో మీ అందరికీ అదే పరిశ్రమలో మీకోసం పెట్టిందే అది. మరి మీకోసం తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తప్పకుండా ఆ పరిశ్రమలతో మాట్లాడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు మడికొండ దగ్గర అక్కడ రాంగ కుడివైపు చూస్తే వినయ్ భాస్కర్ అని అడిగిన, రాజన్ అడిగిన, అన్నా ఇదేంటిది అంటే, ఆనాడు కేసీఆర్ గారు సూరత్ కు వలసపోయిన మన కార్మికులను, శ్రామికులుగా పోయిన వాళ్ళను పారిశ్రామికులుగా తిరిగి వచ్చేందుకు దాదాపు 100 ఎకరాలలో అక్కడ అద్భుతమైన షెడ్లు కట్టి వాళ్ళకల్లా మొత్తం వసతి ఇంతజాం చేసి వాళ్ళ కోసం మడికొండ దగ్గర ఒక సౌలత్ అరేంజ్ చేసిండు. మరి చాలా అయిందా, పని చేస్తుందా అన్న అంటే ఎక్కడన్నా మన ప్రభుత్వం పోయినాక పట్టించుకున్నోడు లేడు, అడిగినోడు లేడు. వాళ్ళకి ఎక్కడ కమిషన్లు వస్తాయో గది చూస్తుండ్రు తప్ప రైతు పట్టి లేడు, మహిళ పట్టి లేదు, పరిశ్రమ పట్టి లేదు, ముసలోళ్ళను పట్టించుకున్నది లేదు. కేవలం పైసలు ఎట్లా సంపాదించాలన్న యావ తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు దాన్ని కూడా మర్చిపోయిందని చెప్పింది. నిజంగా బాధ అనిపించింది. అట్లాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు, గృహలక్ష్మి పథకం కింద 3000 ఇండ్లు అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరకాలకు మంజూరైతే వాళ్ళందరూ అక్కడక్కడ పొక్కలు తవ్వుకున్నారు, అక్కడక్కడ స్లాబులు వేసుకునే దాకా, గోడలు లేపేదాకా పోయింది. ఇలా వాళ్ళందరినీ సతాయిస్తా ఉన్నారు. అరే మీరు దానికి కావాలంటే పేరు మార్చుకోండి, గృహలక్ష్మి పేరు మార్చుకొని ఇందిరమ్మని పెట్టుకుంటారా, సోనియమ్మని పెట్టుకుంటారా, ప్రియాంక అని పెట్టుకుంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి బిడ్డ పేరు పెట్టుకుంటారా, ఏదోడు పెట్టుకోర్రా. దా పేదోళ్ళ కడుపు ఎందుకు కొడుతున్నారు మీరు, వాళ్ళకెందుకు మీరు ఆగం చేస్తున్నారని చెప్పి ధర్మారెడ్డి గారు మరి అడిగితే స్పందన లేదు. కోర్టుకు పోయిండు, మీ అందరి తరఫున కోర్టుకు పోయి కొట్లాడితే కోర్టు కూడా చెప్పింది ఏదో రకంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్తే ఇప్పటిదాకా దాని మీద కూడా స్టడీ సపోర్ట్ లేదు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, అసెంబ్లీలో గాని ఈ మండలిలో గాని తప్పకుండా నిలదీస్తాం. మరి ఎక్కడికక్కడ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయనను కూడా కలుస్తాం, ఆయనను కూడా అడుగుతాం. పరకాలలో ఉండే ఆ 3000 మంది గృహలక్ష్మి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేదాకా మేమందరం కూడా మీ ఎంబడ ఉంటాం, ఎవరు భయపడొద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇంకోటి నేర్చుకున్నారు, 6 గ్యారెంటీలు అని చెప్పి గారడీలు చేసి మొత్తానికి అందరినీ బురిడి కొట్టించి ఆగం చేసింది. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అన్నాడు, ఇంట్లో ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళకి పెన్షన్ ఎంత అన్నాడు, కాంగ్రెస్ వస్తే ఎంత అన్నాడు, 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒక ముసలోనికో ఇస్తుండు, లేదా ముసలవ్వకి ఇస్తుండు, నేను వస్తే ఇద్దరికి ఇస్తా అన్నాడా లేదా? అత్తకు 4000, కోడలకు 2500 ఇస్తా అన్నాడా? పడ్డాయా మరి కోడల ఖాతాల? పరకాలలో ఏమైనా స్పెషల్గా ఇచ్చిండా ప్రకాష్ రెడ్డి? ఇయలే కదా. ఎంత బాకీ ఉన్నాడు మరి మీకు? 20 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఎంత బాకీ ఉన్నాడు? ఒక్కొక్క నెలకు 2500, 20 నెలలు ఎంత బాకీ? ఒక్కొక్క ఆడబిడ్డకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం 50,000 రూపాయలు బాకీ ఉన్నది. గల్లవట్టి అడుగుండ్రి, గల్లవట్టి ఓట్ల కోసం మళ్ళొస్తే ఏమాయ కొడుక బాగా చెప్తివి, 100 రోజులంటివి, 6 గ్యారెంటీలు అంటివి, 50,000 నీ 6 గ్యారెంటీలు అనుండ్రి, అడుగుండ్రి, కుల్లా అడుగుండ్రి.
రెండో మాట ఏం చెప్పిండు? కేసీఆర్ లగ్గం చేసుకుంటే లక్ష ఇస్తుండు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాడు. ఇస్తానడా లేదా? వచ్చినాయి ఆ తులం బంగారం? నేను ముందే చెప్పిన వీళ్ళు లంగలు కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు కాదు, నమ్మకుండ్రి. తులం బంగారం కాదు, తులం రోల్డ్ గోల్డ్ కూడా ఇవ్వడం చెప్పిన నేను మీకు. ఇక మీరు కొంతమంది ఆశపడ్డారు, బంగారం అనే వరకు సెంటిమెంట్ ఉంటుంది నాకు తెలుసు. సెంటిమెంట్ కోసం కొంతమంది ఏమో దబ్బని ఇస్తాడేమో చెప్పలేం కదా అని కొంతమంది ఆశపడ్డారు, గుద్దిరు. ఇలా ఆ పని చేసిన పాపానికి ఉన్నది పోయింది మొత్తం. రైతు బంధు 10,000 తీసి 15,000 చెప్తా అన్నాడు. ఇచ్చిండా 15,000? రెండు కాలాలు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. కేసీఆర్ ఉన్నప్పుడేమో మీకు నాట్లప్పుడు పడుతుండే రైతు బంధు, టింగు టింగు అనుకుంటా. ఇవాళ ఓట్లప్పుడు పడతాను. ఓట్లు వస్తేనే రైతు బంధు, ఓట్లు లేకపోతే మళ్ళీ రైతు బంధు గాయబ్. మళ్ళా దొరకరు వీళ్ళు. ఒకసారి పార్లమెంట్ అప్పుడు వేసిండు, ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ డబ్బల ఓట్లు పడాలి కాబట్టి మళ్ళీ నిన్న మొన్న వేసి ఇక చేసుకోపోయి సంబరాలు అంటుండు. కేసీఆర్ గారు 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు వేసిండు. మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఇంకొక మాట కూడా నేను యాద్ చేస్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు 3,000 కోట్లు మనం ఇచ్చుకున్నాం. కానీ ఎన్నడికి ఇంత డబ్బా కొట్టుకోలేక ఇంత ప్రచారం చేసుకోలే. ఇలా 300 కోట్లు ఇచ్చి సారాన కోడికి బారాన మసాలా అన్నట్టు 30 రోజులు సంబరాలు చేసుకోనట. బాకీ ఇంకా దాదాపు ఇంకొక 1000 కోట్ల బాకీ ఉన్నాడు, అది మర్చిపోయిండు. 300 కోట్లు ఇచ్చి 30 రోజులు మా ఆడబిడ్డలు సంబరాలు చేయాలన్నట. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మనకు మోక దొరికినప్పుడే వాత పెట్టాలి. ఇవాళ మోక దొరికింది, మీ ఇంటి ముంగటికి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అవ్వ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, మరదలు అంటారు, వరుస కలుపుతారు. మేము ఉన్నాం కదా నీకెందుకు అంటారు, నువ్వు గట్టికి నకపోతే నీకు ఇందిరా మిల్లియా, నీ పెన్షన్ కట్ చేస్తా, నీ కార్డు తీసేస్తా అని బెదిరిస్తారు. వాని అయ్యా జాగీర్ కాదు, రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు, ఇది మనది, తెలంగాణ ప్రజల సొత్తు. అందులో వరంగల్ ఆడబిడ్డలతో పెట్టుకుంటే మీరు ముందే సమ్మక్క సారక్కకు మీరు వారసురాన్లు, కాకతీయ రాణి రుద్రమదేవికి వారసురాళ్ళు మీతో పెట్టుకోరు వాళ్ళు. కానీ డబ్బన పెట్టుకుంటే ఇంట్లో మళ్ళా సరాతం మరలేసి 2 జరుస్తే ఎక్కడోడక్కడ కాంగ్రెస్ ఉడికిపోతాడు. నేను ఒక్కటే అంటున్నా, సందు దొరికినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టకపోతే మళ్ళా దొరకరు. మళ్ళా 3 ఏళ్ళు ఉన్నది ఎలక్షన్, ఇప్పుడు చూసుకోవాలి, ఇప్పుడు అడగాలి, ఇస్తావా లేదా? 2,500 ఎప్పుడు ఇస్తావు? నా బిడ్డకు స్కూటీ ఇస్తాను ఎప్పుడు ఇస్తావు? నా కొడుకుకు విద్యా భరోసా కార్డు ఇస్తాను ఎప్పుడు ఇస్తావు? మా అత్తకు 4,000 పెన్షన్ అన్నావు ఎప్పుడు ఇస్తావు? ఒక్క ఫ్రీ బస్సు పెట్టంగానే సరిపోదు, మిగతాయి కూడా పెట్టు, ఎప్పటి నుంచి పెడతావో తారీఖు పెట్టు. అట్లయితే మాట్లాడుతా అనాలి తప్ప అగాధం ఓటేయద్దు, నమ్మి మోసపోవద్దు. నేను మీకు చెప్తా ఉన్నా, ఒకటే కోరుతా ఉన్నా, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నాయకులందరూ ఇంటింటికి వస్తారు, గ్రామానికి వస్తారు. వాళ్ళని ఆదరించండి, కడుపులో పెట్టుకోండి. వచ్చింది వాళ్ళు కాదు, కేసీఆరే మీ ఇంటికి వచ్చింది అనుకోవాలి, కేసీఆరే మీ దగ్గరకు వచ్చింది అనుకోవాలి. మరి ఏ గులాబీ కండువా కప్పుకున్న అన్న వచ్చినా తమ్ముడు వచ్చినా మా ఇంటికి మా కేసీఆర్ వచ్చింది అనుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళని కడుపు నిండా ఆశీర్వదించి పంపండి. మొత్తం ఇలా ఆటలాడుతున్న అధికారులు, ఇంతకుముందు అన్న చెప్తుంటే ఆ విషయం నాకు తెలియదు, ఎరువుల బస్తాల కోసం కూడా కొట్టుకునే అవసరం ఉన్నదా? ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు జనవరి నెల, ఫిబ్రవరి నెలనే దేశంలో ఎవడు అడగనప్పుడు ఎరువులన్నీ కొనిపెట్టి తెచ్చి బఫర్ స్టాక్ పెట్టి మీకు టైంకి అందిస్తుండే. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పుల వరుసలు లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆధార్ కార్డులు పట్టుకొని యూరియా దుకాణం ముంగట నిల్చునే దుస్థితి లేకుండే. ఇలా ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నాకు శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, పర్కాల టౌన్ లో మున్సిపాలిటీల ఆడ మొత్తం దగ్గర 100-150 మంది లైన్ లో నిలబడ్డారు. చింకులు పడుతుంటే లైన్ లో వణుక్కుంటా నిలబడ్డారు. ఇంకోదికి ఇప్పుడే అది ఇక్కడ సంగెం మండలమా, సంగెం నల్లబెల్లిలో ఎంత అన్యాయం అది. భర్త లేడు ఇంట్లో, కొడుకు లేడు, వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు పెట్టి 2 అదనపు బస్తాలు తెచ్చుకుంటే అది జైల్లో పెట్టేంత పాపమా? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? టైంకు యూరియా ఇయ్యలేరు, యూరియా ఇచ్చే ముఖం లేదు, కానీ పెద్ద మాటలు, పెద్ద డైలాగులు కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తారట. వాడు కోటీశ్వరులను చేసేది ఉందా కానీ మనకు నెలకు 2,500 ఇస్తే వాడే గొప్పోడు. మీరు దయచేసి యాది పెట్టుకోండి, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తారట ఈయన. ఇక మిగతా మాటలు ఎట్లయితే కోటలు దాటినాయో ఇవి కూడా గట్లనే దాటుతాయి. అందుకే నేను మొన్న సిరిసిల్ల పోయినా, ఆఖరికి ఇది ఒక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా. సిరిసిల్ల పోతే అక్కడ ఒక తాత కలిసిండు, రైతు. ఏం తాత ఇట్లున్నావు అంటే, ఏం చెప్పాలనే, పాలిచ్చే బర్రెనా అయితే పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి? ఇప్పుడు తంతుంది పాడుతాం, ఏం చేస్తాం, ఇంకో 3 ఏళ్లు భరించాలి కదా అన్నాడు. మనకు ఆ కర్మ లేదు, 3 ఏళ్లు భరించే కర్మ లేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే, మళ్ళా గులాబీ జెండా ఎగురితే, తెల్లారి నుంచి ఇలా నాటకాలు ఆడుతున్న పోలీస్ అధికారులు, తెల్లారి నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది.
పథకాలు అమలు చేయకపోతే ఈ బలుగుతుందని అర్థమైతే ప్రభుత్వం కూడా వెంటనే పనిచేస్తుంది. లేకపోతే గిదే కమిషన్లు గదే దోపిడి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలా, అదే పని. ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడే ధర్మారెడ్డి గారు ఒక లెక్కిచ్చిండు. పోయిన ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో సామాజిక న్యాయం ఎట్లా చేసిండో ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నాడు. పరకాలలో మొత్తం 55 ఎంపీటీసీలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఆనాడు పోయిన ఎన్నికల్లో 55 ఎంపీటీసీలుంటే 32 ఎంపీటీసీల్లో బీసీ సోదరులు నిలబెట్టి 58.15% ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే 58.15% ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సర్పంచులు 109 మంది ఉంటే అందులో 49 మంది అంటే దగ్గర 45% ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 6 మండలాలుంటే 6 జెడ్పీటీసీలకు గాను 3 మరి బలహీన వర్గాలకు ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే ఎంపీపీలు 6 ఉంటే 3 బలహీన వర్గాలకు ఇచ్చుకొని 50%. అంటే ఎంపీటీసీల్లో 58.15%, సర్పంచుల్లో 45%, జెడ్పీటీసీ ఎంపీపీల్లో 50% మనం ఇదివరకే ఇచ్చుకున్నాం. ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పరకాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి ఎడమ గంతకే ఉన్నది. ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పకుండా ఇదే దామాషా ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదే అనే విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేం మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు తమ్ముడు శ్రీనివాస్ రెడ్డికి, దీన్ని ఏర్పాటు చేసిన ధర్మారెడ్డి గారికి, ఎక్కడో అక్కడ కూర్చొని దయచేసి మీరు లేచి ఆగం లేకుండా ఆడపిల్లలు ఉన్నారు జర్రా మీరు తమ్ముడు మీరు జరుగురు, ఇప్పుడన్నా జరుగురు, ఇప్పుడు జరుగురు, ఫోటోల తర్వాత జరుగురు. మళ్ళొకసారి మీ అందరికి నమస్కారం. జై తెలంగాణ.